అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా చీరాలలో అనేక మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాడరేవులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలకు రాజీవ్ స్వగృహ, వైఎస్ఆర్ కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంటువ్యాధులు ప్రబలుతాయేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని కింద ఉంటుంది. అసలు ఎవరు పెట్టించుకొని ఎవరికి అడగెళ్ళా అలా వస్తామంటున్నాళ్ళు పోతున్నాళ్ళు వస్తున్నాళ్ళు ఇలా పోతున్నాళ్ళు. నీరు కదా పోవడం తీసిన నీటిలో పడి ఉంటున్నాం. పిల్లలకి జ్వరాలతో పడి రోగాలతో పడి అన్నిటితో ఉంటున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎటు చూసినా నీరు నిలిచిపోయి ఉంటున్నాం. ఎప్పుడు కూడా వరదల్లోనే ఉంటున్నాం. అయినా కానీ మాకు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. నీరు ఇదిగో మొన్న కాలా తీస్తూ లాగించారు కానీ అయినా కానీ లాగట్లేదు. అలాగే ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి అలాగే ఉంది నీరు. వైఎస్ఆర్ కాలనీ అలాగే రాజీవ్ స్వగృహలో చాలా విపరీతమైన నీళ్లు. మనుషులు కూడా ఇంట్లో పడుకోవడానికి కూడా వీలు లేకుండా, తినడానికి వండుకోవడానికి కూడా ఏమీ లేకుండా దుస్థితిగా తయారైంది. నీళ్లు చాలా మోకాలు నీతిలో వచ్చేసి జనాలు కూడా ఇంట్లో లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడమ్మా